ఈ అంత్యకాలాలు ఎలాగుంటాయో మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఈ యొక్క శత్రువు అయినటువంటి అపవాది వేసే ఈ యొక్క బిస్కెట్స్ అంటారు కదా, లేకపోతే మాంసం ముక్కలకు ఆశపడి కుక్కలు వెళ్ళిపోతాయి అన్నట్టుగా యేసుక్రీస్తు వారు చాలా పదుషమైన పదజాలాలతోటి హెచ్చరించాడు. ఆయన కుక్కలకు పెట్టకుడి, పందుల ముందు వేయకుడి, 7వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్తలో చెప్తున్నాడు ఆయన. ఈ ఆహారాన్ని కుక్కలకు పెట్టమాకండి, పందులకు వేయమాకండి అని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఇక్కడ రాయబడుతున్నటువంటి వర్తమానం ఏంటంటే, అంత్య దినాల్లో మనము గుర్తుపట్టాలి, ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనలను ప్రేమించి క్రీస్తుని అంగీకరించింది చాలా తక్కువ మందే. ఇక్కడ మనకు కనబడుతుంటే ఏదో సంఘాల్లో లక్షల మంది వెళ్ళిపోతున్నట్టుగా ఏదో కనబడొచ్చు, కానీ కొంతమందే అంగీకరించారు. వారు ఒక 10 లక్షలు 20 లక్షలు లేదా 1 కోటి మంది ఉన్నా కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక 2 కోట్ల 1 కోటి మంది ఉన్నా కూడా చాలా తక్కువే వారు. కానీ వారిలో స్కూటినీ చేస్తే చాలా తేలిపోయే పరిస్థితి. కాబట్టి సేవకుడు ఎలా ఉండాలంటే, ఆయన చెప్పిన వాక్కు ప్రకారము, ఆయన చెప్పిన మాటల ప్రకారం విశ్వసించిన వాడు ఉంటే ఇది జరుగుతుంది, లేకపోతే ఏం జరిగింది. అంత్యకాలాల్లో మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, మనం ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలి. మీకు తెలుసుకోవాలని ఉందా అంటే తప్పనిసరిగా నిజంగా ఆయన వెంబడించే వారికి, తెలుసుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.